ला केली वाला हटा वो झाड़ा वाला साइड। वो 10-11 बजे के बाद इधर झाड़ा आया था। वो झाड़ा आने के बाद उसका मम्मी बोला मेरे लड़की अभी तक नहीं आया है। बोला देखने के लिए सब लोग इधर आए, कोई भी नहीं मिला। बाद में 2 बजे इधर आए तो एक आदमी बोला इधर पड़ा है तुम्हारा लड़की। सब लोग यहाँ पर आए तो वो उसका डेथ हो गया था। कुत्ता काटा है? हाँ कुत्ता, फोटो में भी साफ साफ दिखा है। गला से काटा है, यहाँ पैर में तो ज़्यादा है, हर जगह दागा है। కొంచెం వెనక పోతే అందరూ సార్ కొంచెం మీరు జరుగురా ఇంకా జరుగు నాకే చెప్తలేడు కానీ జరుగుతున్నాడు ఏం చేద్దాం ఫోటోలు అది గిల్లేవా గౌరవనీయులు పెద్దలు సంతోషంగా ఉంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరికీ ఈరోజు సుల్తానాబాద్ మున్సిపల్ పట్టణానికి సంబంధించినటువంటి ట్యాంక్ బాండ్ నిర్మాణం కొరకు అలాగే మున్సిపల్ చైర్మన్ తమ్ముడు కృష్ణ గారు, వైస్ చైర్మన్ పుష్ప గారు, ఎంఆర్ఓ గారు, ముఖ్యంగా మున్సిపల్ వైస్ చైర్మన్ ఎస్ఆర్ఎస్ ఈ గారు, అదేవిధంగా సుల్తాన్ కమిషనర్ రమేష్ గారు దీన్ని మినీ ట్యాంక్ బండ్గా తీర్చిదిద్దితే మన పిల్లల్ని ఇక్కడ తీసుకొచ్చుకోవచ్చు. అదేవిధంగా దీని వాకింగ్ ట్రాక్ కూడా తయారు చేయవచ్చు. ఒక మంచి బతుకమ్మ ఘాటు కూడా తయారు చేసుకోవచ్చన్న ఆలోచనతో ఇవాళ 2 శాంక్షన్లు, ఒకటి 8,75,50,000 రూపాయలతో మరి ఒక శాంక్షన్, 3,14,00,000తో ఒక శాంక్షన్. అంటే 2 కలిసి దాదాపు ఎంత లేదన్నా కూడా 8, 3, 11 దాదాపు 12 కోట్లతో మన సుల్తానాబాద్ మినీ ట్యాంక్ డెవలప్మెంట్ కోసం మనం తీసుకొచ్చుకోవడం జరిగింది. అనేక రకాలుగా సుల్తానాబాద్ పట్టణాన్ని అన్ని విధాలుగా మోసం చేసిన దొంగలకే 10 ఏళ్ళ 5 సార్లు ఓటేసిన మీరంతా ఖచ్చితంగా మీరు అడగాలి. అడగకపోతే మీరు తప్పు చేసిన ఆ రోజు చెప్పినా ఇప్పుడు చెప్తున్నా. మీరు ఓట్లేసి ఇంట్లో కూర్చుంటాం, ఓట్లేసి అయిపోయింది మళ్ళీ 5 ఏళ్ళు చూసుకుంటాం అంటే 100% మీరు తప్పు చేస్తానని చెప్పి నేను భావిస్తా ఉన్నా. అంతకుముందు 5-10 ఏళ్ళు మీరు అదే పని చేసి 10 ఏళ్ళు ఓట్లేసి మీరు ఇంట్లో కూర్చుంటే అప్పటి ప్రభుత్వం, అప్పటి ప్రజాప్రతినిధులు సుల్తానాబాద్కు జరిగినటువంటి అన్యాయం 10 ఏళ్ళ ఈ పెద్దపల్లి నియోజకవర్గాలు కానీ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కానీ ఏ ప్రాంతానికి ఏ గ్రామానికి కూడా ఇంత అన్యాయం జరగలేదు. దయచేసి ఇప్పటికైనా మీరు అడగడం నేర్చుకోండి, నిలదీయడం నేర్చుకోండి. అడగండి అమ్మైనా అన్నం పెట్టది. మీకు ఎన్నికల ప్రచారంలో చెప్పినా ఖచ్చితంగా మీరు అడగాలి. మీకు నేను చెప్పిన పనులన్నీ చేయకపోతే నేను మళ్ళీ మీ దగ్గర రాను, నా ఎమ్మెల్యే కొట్టాలని అడగాలి. ఇది నా నమ్మకం, ఇది నా విశ్వాసం. చేస్తా అనే నమ్మకం నాకుంది. కాబట్టి బరాబరియత 100%. ఏ పని ఆగదు, ఏ పని ఆగది, ఏ పని ఆగడానికి 100% అవకాశం లేదు. తలకాయ కిందికి కాలు మీ తప్ప చేసైనా ముఖ్యమంత్రి గారిని మెప్పించి ఒప్పించి సుల్తానాబాద్కి ఏం కావాలో అది తీసుకొచ్చే భాష మాది. వీరికి భగవంతుడు ఆశీర్వాదం ఎటువంటిదో ఈ సుల్తానాబాద్ గ్రామం మీద ఒక అపర భగీరథుడు ఆ భగవంతుడిని విజన్న రూపంగా మనకు కలిగించాడు. అంటే అపర భగీరథుడు అంటేనే నీరు, ప్రాజెక్టులు, రైతాంగాలకు నీళ్లు కావాలి, నీళ్లు వారేయాలి, తాగడానికి నీళ్లు కావాలి. అపర భగీరథుడు అంటే
ప్రతి కుటుంబం గొంతు తడిపి ప్రతి రైతుకు మడి వారిచ్చేటువంటి అపర భగీరథు దైవ సమానులైనటువంటి విద్యాలను మనకు దొరకడం చాలా అదృష్టవంతులు. ఎందుకంటే మన ఆ రోజు సపోర్ట్ చేయనటువంటి టీఆర్ఎస్ నాయకులు, అప్పుడు నేను కూడా అక్కడే ఆ పార్టీలో ఉన్నాను, కానీ అప్పుడు కూడా ఏం మాట్లాడలేనటువంటి పరిస్థితి. ఇప్పుడు అదే విద్యానగర్ని మనం గెలిపించుకోకపోతే ఇటువంటి ప్రాజెక్టులు మనకు వచ్చాయని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను. మరి అంతేకాకుండా సుల్తానాబాద్ పట్టణంలో మరి ఎన్నడూ చూడనటువంటి రోడ్లు కావచ్చు, ఎన్నడూ కూడా చూడనటువంటి ట్యాంక్ బండ్ కావచ్చు, మన ప్రజలకు అవసరాల నిమిత్తం ఏ అవసరం వచ్చినా ప్రజల కోసం కష్టం పడకుండా మీ అవసరాలను మొత్తం నేను చూసుకుంటా అని చెప్పని ఆ రోజు ఏమైతే హామీ ఇచ్చిండో అదే ప్రకారం ఈ రోజు సుల్తానాబాద్లో మనం అడగక ముందే అన్ని ప్రాజెక్టులు మొత్తం తీసుకొచ్చి మనం ముందు పెడుతున్నా అంటే ఇంతకన్నా గొప్ప విషయం ఏమిటి ఉంటే అని చెప్పి ఆ ప్రభుత్వం ఉన్నాడు, ఆ ఎమ్మెల్యే కానీ ఆ ప్రభుత్వం కానీ సుల్తానాబాద్ పట్టణాన్ని ఒక సవతి తల్లి ప్రేమ గురించి ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసులు కానీ ఇక్కడ ఏం డెవలప్ చేయకుండా అంతకుముందు చేసిన డెవలప్మెంట్ మొత్తం రోడ్లను పలగజేరి సిమెంట్ రోడ్లు అన్నింటినీ నాశనం చేసినటువంటి వాళ్ళు ఎవరంటే టీఆర్ఎస్ ప్రభుత్వం, టీఆర్ఎస్ ఎమ్మెల్యే అని చెప్పి చెప్పక తప్పదు. ఇవాళ మనం చూడండి, ఒకసారి మనం ఇక్కడ నుంచి మొదలు పెడితే ఒడ్డరిన దాకా రోడ్ ఒకసారి తప్పన మనిషిపోయి బండికి పోతా ఉంటే తప్ప నూనె ప్యాకెట్ లేకపోతే ఇంకేదైనా రోడ్డు మీద పడితే మనం ఎత్తుకునే విధంగా సిమెంట్ రోడ్డు ఎత్తుకొని మళ్ళీ మనం ప్యాకెట్లో పోసుకునే విధంగా సిమెంట్ రోడ్డు నిర్మించాలంటే అదొక అన్నతోనే సాధ్యమైంది తప్ప ఇంకెవరితో కాదని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. నలుగురు మెచ్చిన నలుగురు తిట్టిన విలువలే శిలువగా మూశావు. అందరూ సుఖపడి సంఘమే కోరుతూ మందిలో మార్గమే వేశావు. బతికిన నాడు బాసటగా పోయిన నాడు ఊరటగా అభిమానం అనురాగం సాటేది. నేస్తమా పోయిరా ప్రియతమా నీవు మా గుండెలు నిలిచావు. ఆత్మయే నిత్యము జీవితం సత్యము చేతలే నిలుచురా చిరకాలం. నలుగురు నేడు పదుగురిగా పదుగురు వేలు వందలుగా నీవెన. అలీపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో గల బాలసాని మల్లయ్య అనే వృద్ధుడు దాదాపు 86 సంవత్సరాలు ఉంటాయి. తను 27 సంవత్సరాల క్రితమే తన సమాధిని తానే నిర్మించుకున్నాడు తన భార్య చనిపోగానే. ఇప్పుడు ఈరోజు 19/4/2026 రోజున ఆయన చనిపోవడం జరిగింది. ఈ తన దహన సంస్కారాలు గ్రామ పంచాయతీ మరియు మా గ్రామస్తులందరి తరఫున ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. మల్లయ్య అనే వృద్ధుడు ఈరోజు చనిపోవడం జరిగింది. బాధాకరం. తాను అంటే పిల్లలు ఎవరు లేక వాళ్ళ భార్య చనిపోయిన తర్వాతనే ఇక నా పరిస్థితి ఎట్లుంటుందని చెప్పి వాళ్ళ భార్య పక్కకే 2003లో వాళ్ళ భార్య చనిపోవడం జరిగింది. వాళ్ళ భార్య పక్కకే ఆయన సమాధిని ఆయన నిర్మించుకున్నాడు. ఈరోజు హెల్త్ బాగాలేక ఆరోగ్యం బాగాలేక గోదావరికని హాస్పిటల్లో మరణించడం జరిగింది. ఇప్పుడే మా గ్రామానికి తీసుకొచ్చినాము. ఆయన దాన సంస్కారాలు ఈ రేగడ మధ్యకుంట గౌడ సంఘం మరియు ఈ అల్లిపూరు గ్రామ పంచాయతీ సభ్యులందరూ కూడా ఈ దాన సంస్కారంలో పాల్గొనడం జరిగింది.